హలో, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పటిదాకా వాళ్ళు వాడినవి ఏమైపోయినాయిరా? వాళ్ళని తిట్టుకుంటారా? జూన్ 8వ తారీఖు మందిరంలో యవనస్తుల మీటింగ్ జరుగుద్ది. ఎప్పుడు? జూన్ 8 పొద్దున 10 గంటలకి. మధ్యాహ్నం వరకు ఉంటుంది. మధ్యాహ్నం వాళ్ళకి భోజనాలు పెడదాం, తర్వాత వాళ్ళందరినీ పంపించేయడం. మన చర్చి వాళ్ళైనా ఎవరైనా అందరు రావచ్చు. అయితే వచ్చే వాళ్ళందరూ ఆధార్ కార్డు తీసుకురావాలి. ఎవరిని పడితే వాళ్ళని లోపల కూర్చోబెట్టను. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలా, వాళ్ళ ఫోన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ఎంతమంది వస్తున్నారో తెలిస్తే వాళ్ళకి అంతమందికి భోజనం పెట్టడానికి. యవనస్తుల మీటింగ్ అంటే ఒకప్పుడు ఇప్పుడు కూడా యూత్ లేండి. ఒకప్పుడు యూత్ అందరూ ఎట్టున్నారంటే, హలో ఆడ మీటింగ్ జరుగుతుంది పోదామా, నువ్వు అట్రా నేను ఇటు వస్తా. ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎవరు పడితే వాళ్ళు పోవడానికి ఇది సత్రం కాదు. కాబట్టి ఇక్కడ కొన్ని క్రమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి, వాళ్ళ ఫోన్ నంబర్ ఉండాలి. వాళ్ళు ఎవరు, ఎవరి పిల్లలు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మనకు ఒక అవగాహన ఉండాలి. సో అది మీ అందరికీ కూడా ఆ నంబర్ పంపిస్తాను, స్టేటస్లో ఉంటుంది. ఆ నంబర్కి ఆధార్ అలాగే ఫోన్ నంబర్ 2 పంపిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికి ఏమైనా డబ్బులు ఖర్చా పాస్ట్ గారు అంటే ఏమి లేవు, ఉచితం. కాకపోతే ఒక క్రమం ఉండాలి అంతే. యవనస్తులందరికీ కూడా ఒక మంచి వాక్యం చెప్పాలి, వాళ్ళందరికీ నా సాక్ష్యం చెప్పాలి, భవిష్యత్తులో ఎలా నిలబడాలి, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా మనం ఎలా బ్రతకాలి, అన్ని విషయాలు వాళ్ళకి ఆ రోజు చెప్పి వాళ్ళందరినీ బాగా బలపరిచి వాళ్ళ విద్యారంగంలో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ భవిష్యత్తులో. మొన్న ఒక ఆయన అడిగాడు, ఇవి మాట చెప్తే పెళ్ళిళ్ళైన వాళ్ళు మరి రావచ్చు అని. ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా రావచ్చు. యూత్ అయితే, యవనస్తులైతే పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా చెప్తాను. వాళ్ళు కూడా ఎలా కుటుంబాల్లో ఉండాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి. యూత్ యవనస్తులందరికీ కూడా అవకాశం ఉంది. ఎన్నో తారీఖు? జూన్ 8వ తారీఖు. కాబట్టి మీ పిల్లలందరికీ చెప్పండి, మీ బంధువుల పిల్లలకు కూడా చెప్పండి. ఆ రోజు అందరు యవనస్తులందరినీ కూడా మందిరంలో మనం అందరం కూడా వాళ్ళను ఉంచి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత వాళ్ళని మళ్ళా చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ, వాళ్ళ పనులకు కానీ వాళ్ళని పంపిద్దాం. దేవుడు దీవించును గాక. బైబిల్లో నుండి ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చాలు. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట, ఈ భూమిని సృష్టించిన, ఈ లోకాన్ని సృష్టించిన, మనలందరినీ సృష్టించిన దేవుడు, ఆయన సృష్టించిన ప్రజలు ఎలాగున్నారు అని చూశాడట. ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా చెడిపోయి కనబడ్డారు. ఎలా కనపడ్డారు? ఆయన కళ్ళకి ఎలా కనపడ్డారు? చెడిపోయి కనబడ్డారు.
ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఒక మంచి ఉద్దేశంతో మనుషుల్ని చేస్తే, నేను ఒక మంచి ఆలోచనతో మానవులను సృష్టిస్తే, ఎవరికి ఇష్టమైనటువంటి దారుల్లో వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు చెడిపోయారే అని చాలా బాధపడ్డాడు ఆయన. మీరు అనుకోవచ్చు, ఆ రోజుల్లో కాబట్టి ఆయన చూశాడు, ప్రజలు చెడిపోయారు, ఈ రోజుల్లో చూస్తున్నాడా ఆయన అని. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా ఆయన సృష్టించిన వారిని ఆయన చూస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను మనలందరినీ ఆయన, భక్తుడు ఒక మాట అంటారు, 139వ కీర్తన 16వ వాక్యాన్ని చదవండి. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూచెను. నువ్వు నాకెన్ని సంవత్సరాలైతే బ్రతకాలని రాసి పెట్టావో దాంట్లో ఒక్క రోజైనా కాకముందే నేను ఎంతకాలం బ్రతుకుతానో అన్ని సంవత్సరాలు నీ గ్రంథంలో రాశావు. ఎప్పటి నుండి చూస్తున్నాడట? పిండముగా, చెప్పండి, పిండముగా ఉన్నప్పటి నుండి మనల్ని గమనిస్తానే ఉన్నాడు ఆయన. ఏ రోజు కారోజు, ఏ రోజు కారోజు, ఏ రోజు కారోజు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. మనం పిండముగా ఉన్నప్పటి నుండి. ఆ రోజు వాళ్ళు ఎలా కనపడ్డారు దేవునికి? చెడిపోయి ఎవరికి నచ్చిన దారుల్లో వాళ్ళు తిరుగుతూ కనబడ్డారు. మరి ఈ రోజున మనం ఎలా కనబడాలి దేవునికి? పైగా మనం ఎవరము అంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం. అందుకే కదా పేతురు భక్తుడు అంటారు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఇంత గొప్ప ఏర్పరచబడినటువంటి రాజులంగా బ్రతుకుతున్న మనం దేవుడు చూస్తున్నప్పుడు ఎలా కనబడుతున్నాం? మీ మనసాక్షి మీద మీరు చేసుకొని మీరే చెప్పొచ్చు, నేను రోజు దేవునికి పరిశుద్ధంగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి నీతిగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి యథార్థంగా కనపడుతున్నా, నేను రోజు దేవునికి మంచోనిగా కనపడుతున్నా, నేను ఏ పొరపాటు చేయలేదు, ఎక్కడ ఇంత కూడా మిస్టేక్ చేయలేదు అని నీ మనస్సాక్షి మీద నువ్వు చెయ్యేసుకొని చెప్పగలవా? ఒక ప్రశ్న మన దగ్గరికి వస్తే మనం ఏ రకంగా సమాధానం చెప్పగలం? ఆ రోజు వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ ఎలా కనపడ్డారట? ఎలా కనపడ్డారట? చెడిపోయి కనబడ్డారు. మీకు ఇంకో మాట చెప్తా. యేసు ప్రభు ఒకసారి ఈ భూమి మీద ఆకలి కొని ఏవైనా ఫలాలు కనబడతాయేమో ఈ చెట్టులో అని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దాన్ని ఎంత వెతికినా, దాన్ని ఎంత చూసినా ఒక్క ఫలము కూడా దాంట్లో కనపడలేదట. దేవుడు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, నా ఆకలి తీర్చడానికి ఈ చెట్టు దీన్ని చేసింది నేనే కదా, ఇది నాకేమన్నా ఒక్క ఫలమన్నా ఇస్తుందా అని దాన్ని పరీక్షిస్తే ఒక్క ఫలం కూడా దాంట్లో కనపడలేదట. చేసినందుకు ఆయన ఎంత బాధపడ్డాడు. మనమే ఈ భూమి మీద ఎంత బాధపడతాం? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక రైతు పొలంలో విత్తనాలు వేసి ఆ పంట సగానికి సగం నాశనం అయిపోతూ ఉంటే, ఆ పంట
మొత్తం పాడైపోతూ ఉంటే ఎంత బాధపడతాడు? నేను ఇంత శ్రమపడి ఇంత కష్టపడి పంటంతా వేస్తే నా చేతికి రాకపోతే దీనివల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా? దేవుడు కూడా మనల్ని ఎన్నో ఆశలతో ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు కూడా ఎంతో ప్రణాళికతో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను ఈ భూమి మీద బ్రతికేయడానికి ఆయన పంపించారు. మనం ఎలా కనబడాలి? ఈ ఆదివారం మనం దేవునికి కనబడుదుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ఎలా కనపడాలి, ఎలా కనబడాలో చెప్తాను, ఎలా కనబడకూడదో చెప్తాను. దేవుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ప్రతిరోజు మనల్ని ఎప్పటి నుండి చూస్తున్నాడు? పిండముగా ఉన్నప్పటి నుండే మనల్ని చూస్తున్నాడు. ప్రతిరోజు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన చూసినప్పుడు ఇదిగో ఈ భూమి మీద చెడిపోయిన వీళ్ళలాగా మనం పొరపాటున కనబడకుందుముగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు వాళ్ళలా కనపడకూడదు ఒక విశ్వాసి? ఎందుకు వాళ్ళలాగా నిలబడకూడదు ఈ భూమి మీద ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ అంటే, వాళ్ళు అలా కనబడినందుకు ఏమొచ్చింది? వాళ్ళకి మరణం వచ్చింది. అలా కనబడకూడదు మనం. మరి ఎలా కనపడాలి దేవునికి? ఆయన ఒక మాట అంటారు, ఆ మాట చదివి తర్వాత ముందుకెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. భూలోకములో ఈ చివర నుండి ఆ చివర వరకు నివాసం ఉండే ఓ మనుష్యులారా, నా వైపు చూడండి, చూచి రక్షణలోనికి రండి. చాలు. దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా నిన్ను రక్షించడానికి లేడు. క్లియరెన్స్. ఏ దేవుడు లేడు నిన్ను రక్షించడానికి, నేను మాత్రమే నిన్ను రక్షించగలను. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, భూలోకములో ఈ చివరి నుండి ఆ చివరి వరకు బ్రతికే మానవులారా, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నన్ను చూడండి. మీరు నన్ను చూడగలిగితే రక్షణను మీరు పొందుకుంటారు. మీరు రక్షణ పొందుకోవడానికి నేనే దేవుణ్ణి, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. సాక్షాత్తు దేవుడే ఈ మాట చెప్పారు. ఏ దేవుడు లేరు ఈ భూమి మీద. ఈ మాట మనం ఎవరికైనా చెప్పామనుకోండి ఒప్పుకోరు. ఎవరికైనా చెప్తే ఒప్పుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అనే ఆయన ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే దేవతలుగా పరిగణించబడ్డారు. బైబిల్ ఎప్పుడో చెప్పింది వాళ్ళని. దేవుడు అనే ఆయన ఒక్కడే. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనం ఆయన్ను చూడగలగాలి. ఆ దేవుణ్ణి మనం చూడగలిగినప్పుడు, ఆ రక్షణ మన మీదకి వచ్చినప్పుడు, ఇదిగో ఈ చూడలేని మనుషులకు వచ్చిన ఆ ప్రళయంలో మనం పడకుండా కాపాడబడగలుగుతాము. చాలామంది దేవుని దాకా వస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ప్రార్థనలకు వస్తున్నారు, దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, కానీ వీళ్ళు ఎవరిని చూడలేకపోతున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు అంటే, వీళ్ళల్లో ఉన్న పాపాలు, వీళ్ళల్లో ఉన్న లోపాలు, వీళ్ళల్లో ఉన్న దోషాలు, వీళ్ళల్లో ఉన్న అపరాధాలు, వీళ్ళల్లో ఉన్న సకల విధములైన దుర్నీతులు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళకు కనబడనివ్వకుండా చేస్తున్నాయి. కానీ సంఘముగా ఏర్పడిన వాళ్ళు వాళ్ళలాగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఆయన భార్యవు గనుక, నీవు ఆయన ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధురాలివి గనుక, నీవు ఆయన స్వరక్తము చేత కడగబడిన సంఘము గనుక
నువ్వు ఖచ్చితంగా ఆయన్ని చూడగలగాలి. ఆమె చెప్పండి. 2004లో నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను కదా. రక్తపింజరి పాంగరిసినప్పుడు ఏ మందు వేయలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాల. అప్పుడు నేను ఒక మాట అడిగా దేవుణ్ణి. అయ్యా, నేనేమో యేసు ప్రభు అని వచ్చాను. చాలా చిన్న వయసు నాది. పెద్దోళ్ళందరూ ఏమంటుంటారంటే, నేను యేసు ప్రభుని చూశాను, శిలువ కనపడింది, ఆయన చేతి మధ్యలో రంధ్రాలు కనపడ్డాయి, ఆ మేకులు కొట్టినటువంటి గుర్తులు కనపడ్డాయి, ఆయన పాదాలు కనపడ్డాయి, ఒక వెలుగు కనపడింది, బైబుల్ కనపడింది అని ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ సాక్ష్యాలు చెప్పుకున్నారు. మరి నేను భక్తి చేస్తున్నా కదా, నేను కూడా భక్తి చేస్తున్నా కదా. నువ్వు అందరినీ చూస్తావు, కానీ నిన్ను చూసేవాళ్ళు మాత్రం కొంతమందే కదా. మరి నిన్ను చూడగలిగిన భాగ్యం నాకు ఇస్తే, ఇదిగో నిన్ను చూడలేని వీళ్ళు అనుభవించినట్లు ఆ శాపాన్ని నేను అనుభవించకుండా, నేను ఆ లోకంలో కలిసిపోకుండా నిన్ను చూడగలిగితే నా జీవితం ధన్యమవుతుందయ్యా, నాకు కనబడతావా అని అడిగా. నేను ధైర్యంగా చెప్పగలను, ఇప్పుడే కాదు ఎప్పటికీ చెప్పగలను. ఏమిటయ్యా అంటే, సాక్షాత్తు ఆ భగవంతుడైన ప్రభువుని నేను కళ్ళారా చూడగలిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా చెప్పగలవు నువ్వు అంటే, నేను ఎవరికైనా ఒకటే చెప్తా. ఈ భూమి మీద ఆన్ రికార్డుగా చెప్తున్నా, ఈ భూమి మీద ఎంత గొప్ప మాంత్రికులైనా తెచ్చుకోండి, ఎవరినన్నా పట్టకరండి, నా మీద ఎన్నన్నా చేతబడులు చేయండి, మీరు చేసింది ఇంత మాత్రం పని చేసిన దేవుడు లేడని నేను చెప్తా. వాళ్ళ మీద వీళ్ళ మీద కదా, నా మీదే ప్రయోగం చేయండి. మీరు ఓడిపోయారా, నేను నమ్మిన దేవుని కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సాక్షాత్తు ఆయన ప్రభావాన్ని చూడగలిగా నేనే చూడగలిగినప్పుడు మీరు ఎందుకు చూడలేరు? మీరు కూడా చూడగలగాలి కదా. ఎందుకు అంటే, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు ఆయన్ని చూడగలగాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, మీ ఇద్దరి మధ్యలో ఒక వారధి ఏర్పడుతుంది, మీ ఇద్దరి మధ్యలో ఒక ఆ ప్రత్యేకమైన అనుబంధంతో మీరు నడిపించబడతారు. ఏ పాటికి వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన్ను చూడగలగాలి. ఆ రోజు చూసిన వాళ్ళందరూ కూడా చెడిపోయి ఉన్నారు కాబట్టి ఆయన్ని చూడలేకపోయారు. కానీ ఒకే ఒక్క కుటుంబం, ఆ కుటుంబాన్ని గురించి దేవుడు ఒక మాట అంటారు. 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి, ఆదికాండం. ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. బాగా వినండి, అందరినీ చూశాడు, అందరు ఏమయ్యారు? చెడిపోయి కనపడ్డారు. పచ్చగా ఉన్నాయి చెట్లు, కానీ చూశాడు ఫలాలు లేకుండా ఉన్నాయి. అందరూ ప్రార్థనలకు వస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, కానీ కొంతమంది ఉపయోగం లేకుండా ఉన్నారు. అందరినీ చూశాడట, కానీ అందరిలో కల్లా ఈయన ఒక్కడే ఎలా కనపడ్డాడు? ఈ కుటుంబం, ఈ తరము వాళ్ళలోనే నీతిమంతుడిగా కనపడ్డావు. నీ గురించి నా గురించి దేవుడు ఈ సాక్ష్యం చెప్పునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ భూమి మీద చాలామంది భక్తి చేస్తున్నారు, ఈ ఖమ్మంలో చాలామంది భక్తి చేస్తున్నారు, మీ ఊర్లలో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ అందరిలో కల్లా మీరు నాకు నీతిమంతులుగా కనపడ్డారు అని దేవుడు చెప్పాలా మన గురించి. ఏం చెప్పాలా? దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలా. ఎలా కనపడ్డారని చెప్పాలా?
ఎలా కనపడ్డారని చెప్పాలా? నీతిమంతులంగా. ఈయన నీతిమంతుడు కాబట్టే ఈయన దేవుణ్ణి తిరిగి చూడగలిగాడు, దేవుని స్వరం వినగలిగాడు. మరి ఎంతకాలమైంది మీరు రక్షణలోకి వచ్చి? ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారా? ఆయన్ని చూడగలుగుతున్నారా? సీనియారిటీ ప్రకారం చూస్తే సంవత్సరాల తరబడి మీరు భక్తి చేస్తున్నారు కదా. ఒక మాట చెప్పనా? ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెలి సముద్రంలో పడమంటే, నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. ఆవగింజంత చాలు పరిపూర్ణమైన భక్తి, భారీగా అక్కర్లా. ఆవగింజంత చాలు భక్తి కరెక్ట్గా చేస్తే మీరు అనుకున్నట్టు నెరవేరుతుంది. ఎంత ఎంత ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ అంత చాలు భక్తి. ఇన్నేళ్ల నుంచి మనం ప్రభువులో ఉన్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాం, వాక్యాలు వింటున్నాం, సంఘానికి వస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఏమయ్యా మరి దేవునితో ఏమన్నా మాట్లాడేవా? దేవుని స్వరం ఎప్పుడన్నా విన్నావా? దేవుని దర్శనం ఎప్పుడన్నా కలిగిందా అంటే చాలామంది సామెత ఎట్టుందయ్యా అంటే, యాడేసావు సార్ గొంగలి అంటే, వేసిన కాడనే మనం అలా ఉండకూడదు. ఎందుకో చెప్పనా? అలా ఉంటే ఈ భక్తి చేయడం పెద్ద ఉపయోగం ఏమి లేదు. అలా ఉన్నప్పుడు ఇంత నిష్టగా, ఇంత ప్రయాసపడి, ఇంత భక్తి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఆరాధించే దేవుణ్ణి నువ్వు చూడలేకపోతే, నువ్వు ఆరాధించే దేవుని స్వరాన్ని నువ్వే వినలేకపోతే, నువ్వు ఆరాధించే దేవుడు నీకు కనబడకపోతే దానివల్ల ఏం ఉపయోగం నీకు? ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, రాబోయే రోజులు అంత తేలికైన రోజులు కాదు. రాబోయే రోజులు భయంకరమైన రోజులు రాబోతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే బియ్యం, కారం, నూనె ఎత్తి పెట్టుకోండి. ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? బియ్యం, కారం, నూనె ఎత్తి పెట్టుకోండి. ఇంకా ఏమన్నా మిరపకాయలు ఇత్తనాలు ఉంటే ప్యాకెట్లు ఇంటికాడ పెట్టుకొని ముందర ఒక పొలంలాగా వేసుకొని దాంట్లో చల్లుకుంటున్నాడు, మిరపకాయలు వస్తాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకనంత కరువు రాబోతుంది. ఇంతకుముందే చెప్పాను, సంవత్సరం 2 ఏళ్ల కిందటే ఈ మాట చెప్పాను. భయంకరమైన కరువు రాబోతుంది, భయంకరమైన ప్రళయం రాబోతుంది అని. వస్తాయి. మీకు ఓ మాట చెప్పనా? భారతదేశంలో ఇప్పుడు పుట్టినోళ్ళు రేపు పుట్టేవాళ్ళ తలల మీద కోట్ల అప్పు ఉంది. నీకు తెలియకుండానే నీ నెత్తి మీద అప్పు ఉంది. ప్రపంచ బ్యాంక్ అందరిని ఏం చేస్తుంది చెప్పనా? డిజిటల్ కరెన్సీ వాడమని చెప్తుంది. ఎందుకంటే ఆయా దేశాలన్నీ కూడా తెచ్చుకున్న అప్పును కట్టలేనంత అప్పు చేస్తున్నారు. తెచ్చుకున్న అప్పు కట్టలేనంత అప్పు చేస్తున్నారు. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? నేను కాదు కదా చేసిందంటే, ప్రధాని చేస్తే అది దేశంలో ఉన్న అందరిని ఎత్తిన పడుతుంది. ప్రధాని కదా తెచ్చుకుంది, ఆయన అడగండి అంటే ఆయన అడగరు. దేశాన్నే తాకట్టు పెడుతుంటే ఇంక ఆయన ఏమి చేస్తాడు? అందుకనే ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి చెప్పనా? డిజిటల్ కరెన్సీ వైపు వెళ్ళండి. దేని వైపు? రేపు నోటు చూద్దామన్నా నీకు కనపడని రోజు వస్తుంది. 10 రూపాయల బిల్ల చూద్దామన్నా కనపడని రోజు వస్తుంది. నువ్వు మొన్న చూసారా? పాత 500 నోట్లు, 100 నోట్లు చెల్లవనేసరికి ఏమయ్యారు? అందరూ అన్నీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టారు కదా. రేపు మళ్ళీ ఇదే మాట అంటారు. ఏమని? మీ చేతుల్లో ఉన్న 100లు కానీ, 10లు కానీ, 20లు కానీ, 500లు కానీ, 200లు కానీ అన్నీ తెచ్చి పెట్టేయండి. రేపటి నుంచి రూపాయలు పనిచేయవు బయట. మీరు ఎవరిచ్చినా ఎవరెవరికి ఏమీ మాకండి. అందరూ కూడా డిజిటల్ కరెన్సీ వాడాలా అని చెప్తారు. అప్పుడు నువ్వు 1 కోటి రూపాయలు దాచిపెట్టుకున్నా తీసుకెళ్ళి బ్యాంకులో వేయాల. నా మాటిని ఎవరు బ్యాంకుల్లో వేయమాకండి. భూములు కొనుక్కోండి. పొరపాటున బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకోమాకండి. బంగారం కూడా కొనమాకండి. ఒక్క భూమి మీద మాత్రమే మీ డబ్బు పెట్టుకోండి. ఎందుకో చెప్తా మీకు తర్వాత. రాబోయే రోజులు భయంకరమైనటువంటి రోజులు ఉండబోతున్నాయి. భూమి కొనుక్కొని ఆ భూమిలో వ్యవసాయం చేసుకోండి. అదే మీకు రేపు పొద్దున అన్నం పెడుతుంది. బంగారం తెచ్చిపెట్టుకుంటే బంగారం నేలమట్టం చేస్తారు. డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టుకుంటే ఒక్కసారి సున్నా చేస్తారు. డిజిటల్ కరెన్సీ అంటే ఏంటనుకున్నారు?
నీ చేతిలో డబ్బులు కనపడవు. నువ్వు వెళ్ళి ఒక వస్తువు కొనుక్కున్నావు అనుకో, అన్న ఎంత అన్న అంటాడు, ఆయన 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు నువ్వు పెట్టియాలా, స్కాన్ చేయాలా. స్కాన్ చేసినప్పుడు ఆ బ్యాంకు నుంచి అతనికి కూడా చేతికి రావు, అతనికి కూడా బ్యాంకులోనే పడతాయి. ఎందుకు దేశంలో ఉన్న అందరినీ కూడా ఇలా చేయమంటున్నారంటే అందరి అప్పు వాళ్ళకు తెలియకుండానే దేశం అప్పుల్లో ఉంది. కాబట్టి ప్రపంచ బ్యాంకు ఒక్కసారి మీరు దేశం నాకు చాలా డబ్బులు ఇవ్వాలి, అందరి డబ్బులు నేను తీసేసుకుంటున్నానని సున్నా చేసి పడేస్తుంది. అప్పుడు దేశం ఏమైపోద్ది? నీ డబ్బులు ₹1 ఉండదు బ్యాంకులో, ఏం చేస్తావు? ప్రపంచం మొత్తం కూడా ఇదే జరగబోతుంది. ఇదంతా జరిగిన తర్వాత దేశం కరువులోకి వెళ్ళిన తర్వాత వస్తాడు వాడు. ఎవడు? వాడు వచ్చేమంటాడు చెప్పనా? మీ బాధ అంతా నేను తీర్చేస్తా, మీకు సమృద్ధి డబ్బులు ఇస్తా, మీరు అడిగిందల్లా ఫ్రీగా ఇస్తా, ఒకటి చేయాలి, మీరు ఇక్కడైనా ముద్ర వేయించుకోండి, ఇక్కడైనా ముద్ర వేయించుకోండి అంటాడు. ఇంత భయంకరమైన రోజులు ముందర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎట్ట కనపడాలి దేవునికి? చెప్పండి, ఎట్ట కనపడాలి నువ్వు దేవునికి? చెడిపోయి కనపడాలనా? కాదు. మనం నోవాహు కనబడినట్లుగా నీతిమంతులంగా దేవునికి కనబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? నీతో మాట్లాడతాడు. ఇన్నేళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఒక్కసారన్నా దేవునితో మాట్లాడావా? పైగా ఏం చెప్పుకుంటావు? దేవుని కొడుకునండి నేను, దేవుని కూతురునండి నేను. మరి మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడేవమ్మా నువ్వు? మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడేవయ్యా నువ్వు దేవుని కొడుకు కదా, నువ్వు దేవుని కూతురు కదా. ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడు కనపడ్డావు? నువ్వెప్పుడన్నా చూడగలిగావా అంటే ఏం లేదు, ప్రశ్న మాత్రమే. మిమ్మల్ని దేవుణ్ణి చూసేటట్లుగా, దేవుడు మిమ్మల్ని చూసి మీరిద్దరూ మాట్లాడుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలందరినీ చూస్తున్నాడు. మనం వాళ్ళలాగా వీళ్ళలాగా కనబడకూడదు. మనం దేవునికి కనపడాలా, దేవుడు మనకు కనపడాలా. రెండూ జరగాల. మనం దేవునికి కనపడాలా, దేవుడు మనకి. చెప్పండి, దేవుడు మనకి. నోవాహు దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, ఆయన ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకోగలగాలి. మరి ముందు చూసిన వాళ్ళతో మాట్లాడాడా దేవుడు? ముందు చూసిన వ్యక్తులతో మాట్లాడాడా? వాళ్ళతో ఎవరితో మాట్లాడలా, ఈయనతో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఏమనో చెప్పనా? భయంకరమైన ప్రళయం రాబోతుంది మరి కొన్ని రోజుల్లో. నీ కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఓడను కట్టుకోవాలి అని చెప్పాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో రావాలా నా కుటుంబాన్ని పైకి తీయాలా, ఎవరో రావాలా నన్ను బయటికి తీసుకురావాలా, ఎవరో రావాలా నా కోసం ప్రార్థన చేయాలా, ఎవరో రావాలా నా కుటుంబాన్ని రక్షించాలి అని ఎవరో రావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎవరు రారండి. నీకు నీవే నీ ఇంటిని కాపాడుకోవాలా, నీకు నీవే నీ పిల్లల్ని కాపాడుకోవాలా, నీకు నీవే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా. నీతోనే కాపాడుకునేలాగా దేవుడే చేస్తాడు. ఎలాగా అంటే, నువ్వు ఆయన్ని చూడగలిగినప్పుడు, నువ్వు ఆయన స్వరాన్ని వినగలిగినప్పుడు. ఎంత పెద్ద ఓడ కట్టాడినా చెప్పండి, ఎంత పెద్ద ఓడ కట్టాడు? ఎంత పెద్ద ఓడ కట్టాడు? ఒక మాట చెప్తా. అప్పట్లో పొడి ఇప్పుడు మన దేశంలో కానీ మన ప్రపంచంలో కానీ ఎత్తైన పర్వతం ఏంటి? ఎత్తైన పర్వతం ఏందో చెప్పండి. ప్రపంచంలో ఎవరెస్టేనా? హయ్యెస్ట్ ఎవరెస్టేనా? ఎంత పెద్ద ఓడ కట్టాడో చెప్తా, చదవండి. ఆదికాండంలో 6వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదవండి. ఓడని ఎట్టా చేసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. 300 మూరల పొడవు. ఎన్ని మూరలండి చెప్పాలా? ఎన్ని మూరలు? మన మూర కాదు, ఒక మూర ఎంత ఎత్తో చెప్తా ఉండండి. ఎన్ని మూరలు?
300 మూరలు పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఎంత పెద్ద ఓడ! మూరలు అనేసరికి మీ అందరికీ ఏం గుర్తొస్తుందంటే మన మూర అనుకుంటారు. 300 మూరలు పొడవు ఉందంట. జస్ట్ ఇమాజిన్ చేయండి. మీ ఊహకు వదిలేస్తున్నా. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇంత పెద్ద ఓడ ఈయనే కట్టుకోవాలా, ఈయన కుటుంబమే కట్టుకోవాలి. మొత్తం ఎంతమంది ఇల్లు? 8 మంది. ఎంతమంది కట్టారు? 8 మంది కట్టారు. ఇంత పెద్ద ఓడని. ఒక మూర ఎంతెత్తో ఇప్పుడు చెప్తా. 7వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 15 మూరల ఎత్తు నీళ్లు రాగా పర్వతములను మునిగిపోయెను. చాలు. ఎన్ని మూరల నీళ్ళు వస్తే పర్వతాలు మునిగిపోయాయి చెప్పాలా? ఎన్ని మూరల ఎత్తు నీళ్ళు వస్తే పర్వతాలు మునిగిపోయాయి? 15 మూరల ఎత్తు నీళ్ళు వస్తేనే పర్వతాలు అన్నీ ఏమైపోయాయి? ఇక చూద్దామంటే ఎక్కడ భూమి కనపడడం వల్ల మొత్తం నీళ్ళు. 15 మూరలకే పర్వతాలు మునిగిపోతే ఓడ ఎత్తెంత ముందు చదివారు కదా. 30 మూరల ఓడ ఎత్తు అంటే ఓడ సగానికి నీళ్ళు వచ్చాయి. పర్వతాలే మునిగిపోయాయి 15 మూరలకు. అంటే ఏ హైయెస్ట్ పర్వతం ఎంత హైటు? 8.28 కిలోమీటర్లు పర్వతం హైటు. అంటే 8.5 కిలోమీటరా? 8.5 కిలోమీటర్ ఎత్తు అంట పర్వతం. 8.5 కిలోమీటర్ల ఎత్తు అంటే ఆల్మోస్ట్ 9 కిలోమీటర్ల అంతా హైటు భూమి మీద నుండి పైకి నీళ్ళు. అంటే 9 అంటే 16 కిలోమీటర్ల హైటు. భూమి మీద నుండి 16 కిలోమీటర్ల అంత ఎత్తు ఓడగట్టాడు. మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఇది అక్కడ నేను రాసుకున్న లెక్క కాదు, ఆడనే ఉంది. 15 మూరలకు ఎన్ని మునిగిపోయాయి? పర్వతాలే మునిగిపోయాయి. దాని ఎత్తు ఎంత? 30 మూరలు, వెడల్పు 50 మూరలు, పొడవు 300 మూరలు. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద ఓడ ఎవరు కట్టారు చెప్పండి? ఎవరు కట్టారు? దేవుడు నోవాహును కట్టమన్నాడు. ఈ పని మీకు చెప్పాడంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ పని మీకు చెప్తే ఏం చేస్తారు? 8.5 కిలోమీటర్ కదా, 15 మూరలు అంటే 9 కిలోమీటర్లు వేసుకో. 9 కిలోమీటర్లు 15 మూరలు, 9 ఎంత? 18 కిలోమీటర్ల ఎత్తు. 18 కిలోమీటర్ల ఎత్తు. ఇక 300 మూరలకు దాన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత దూరం వస్తుంది? అంత పెద్ద ఓడ కట్టమని మనకు పని చెప్తే మనం చేస్తామా? మనకేం బరువు మోపాడు ఆయన? నోవాహు పెట్టినంత బరువు కూడా మనకు పెట్టలేదు కదా. ఎందుకు ఇంత పెద్దది చేశాడో చెప్పనా? ఎందుకు ఇంత పొడవైనది చేయమన్నాడో చెప్పనా? ఈ భూమి మీద ఉన్న సకల జాతుల ప్రాణులు అందులో ఉండాల. ఈ భూమి మీద ఉన్న సకల జాతుల పక్షులు కానీ, మృగాలు కానీ, ప్రాకు పురుగులు కానీ అన్నీ ఆ ఓడలోనికి అవి రావాలి. వాటికి 40 రోజులకు సరిపడా, మళ్ళీ 3 నెలలు పట్టిందేమో అది ఆరడానికి, అన్ని రోజులకు సరిపడా ఆహారం సిద్ధం చేసుకోవాలా. ఎన్ని అంతస్తులు కట్టాడో చెప్పనది? 3 అంతస్తుల ఓడ. ఎన్ని అంతస్తుల ఓడ? ఇప్పుడు మనకు అంత భారం పెట్టాడు ఆ సంఘానికి.
సంగమా, ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలతో మీరు చేరకుండా రోజు ఇంత పెద్ద ఓడను కట్టండి అందరు కలిసి అని ఏమన్నా చెప్పాడా? లేదే. మరి మనకేం చెప్పాడు? ఏం చెప్పాడు? త్రిత్వమై ఉన్న దేవుడిగా మన హృదయములో ఆయన ఉండాలని కోరుకున్నాడు. మనకే భారం మోపలేదు ఆయన. కానీ వాళ్ళకి ఆ రోజు పనప్ప చెప్పాడు, నువ్వే ఓడను కట్టుకోవాలి. ఈరోజు ఓడ తెచ్చి నీ దగ్గర పెడుతున్నా ఓడలోకి రాలేకపోతున్నారు జనాలు. ఆ రోజు ఓడను వాళ్ళనే కట్టుకోమన్నాడు రాబోతున్న ప్రళయం నుంచి బయటపడడానికి. ఈరోజు ఓడనే తెచ్చి ప్రజల ముందర పెట్టాడు. ఓడలోనికి రాలేకపోతున్నారు. ఓడ అంటే సంఘం. ఏంటండి ఓడ అంటే ఏంటి? సంఘం. ఓడ అంటే మందిరం. దేవుడు మందిరాన్నే సంఘాన్నే తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టిన సంఘంలోనికి రాలేకపోతున్నారు, దేవునిలోనికి రాలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యలోనికి రాలేకపోతున్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకమై ఆయన నామమును బట్టి ఆరాధించి ప్రార్థిస్తారో వారి మధ్యలోనికి ఆయన వస్తానని చెప్పి ఒక సంఘాన్ని మన మధ్యలోనికి పంపించిన ఆ ఆత్మీయ సంఘంలోనికి కూడా మనం రాలేకపోతున్నాము అంటే ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. అన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చినా మనం దేవుని దగ్గరికి రాకపోతే, దీపం ఉండగానే క్రమపరుచుకోకపోతే, రేపు ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో మన ప్రాణాన్ని మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అలా కాకుండా ఉండాలనే దేవుడు మరలా వినిపిస్తున్నారు. ఏమని? నేను నిన్ను చూచినప్పుడు నీవు నన్ను చూడగలగాలి, అప్పుడు నేను నీతో మాట్లాడతాను, నీవు ఓడలో నిలబడాలి. ఆమెన్. ఎక్కడ నిలబడాలా చెప్పండి? దేవుడు చూసినప్పుడు మనం ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? ఇప్పుడు ఓడ కట్టే బాధ్యత కూడా మీకు ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు? ఇదిగో సేవకులకి ఇచ్చాడు. ఓడ కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? విశ్వాసులకి. మిమ్మల్ని ఇంకా చాలా ఫ్రీగా వదిలేశాడు ఆయన. ఆ బాధ్యత మాకు అప్పచెప్పాడు. కష్టపడి సేవ చేయండి, ప్రజల్ని నాకు సంఘంగా కట్టండి, ప్రజల్ని నాకు కుటుంబంగా కట్టండి, వాళ్ళందరినీ ఒక ఓడగా కట్టండి, వాళ్ళందరినీ రక్షణ ఓడలోనికి తీసుకురండి. భయంకరమైన ప్రళయం రాబోతుంది, భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. ఇప్పుడున్న కాలం రేపు ఉండదు, ఇప్పుడున్న స్వతంత్రత రేపు ఉండదు, ఇప్పుడున్న ప్రార్థన రేపు ఉండదు, ఇప్పుడున్న సమయం రేపు ఉండదు, ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉండవు, ఇప్పుడు ఆరాధించుకునే అవకాశం రేపు ఉండదు, ఇప్పుడు ప్రార్థన రేపు ఉండదు, ఇప్పుడున్న మంచి రేపు ఉండదు, ఇప్పుడున్న నీతి రేపు ఉండదు, ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉండవు. వాళ్ళందరినీ కూడా సంఘముగా కట్టండి అని సేవకులంగా మా మీద ఈ భారాన్ని పెట్టాడు ఆయన. మేము రాత్రింబగళ్ళు సంఘానికి, ప్రజలకు, అందరికీ కూడా బోధిస్తున్నాం. ఏమని? ఆ రోజు నోవాహు గారు ఎలాగైతే గొంతు పోయేలాగా జనాలకు చెప్పాడో, ఈరోజు మేము కూడా గొంతు పోయేంత వరకు కూడా ప్రజలకు చెప్తున్నాం. ఆయన రోజు చూస్తుంటాడు మనల్ని. మనం నీతిగా కనపడాలి దేవునికి. కనబడితేనే ఓడలోనికి రాగలము, కనబడితేనే మాట్లాడతాడు, కనబడితేనే రక్షిస్తాడు. మన భక్తి ఆయన్ని చూడగలగాలి. ఇంత చెప్పినా లోకంలో ఒక సామెత ఉంది, చెవిటోడు చెవులో. చెప్పండి, లోకంలో ఒక సామెత ఉంది, చెవిటోడి చెవులో. చెప్పండి ఏం చేసినట్టు? చెప్పండి ఏం చేసినట్టు? శంఖం తీసుకొని వచ్చి ఊ అని ఊదినా, మళ్ళీ తీసిన తర్వాత ఏందన్నా ఏందంతా దురద పెడుతుంది, ఏం చేసినావు? ఇన్ని చెప్పాం కదయ్యా వాక్యాలు, దేవుడు రోజు చూస్తుంటాడయ్యా, మనం కొంచెం భక్తిగా ఉందామయ్యా, మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడయ్యా, ఆయన చూసినప్పుడు మనం చెడిపోయి కనబడకూడదయ్యా, ఆ ఓడగట్టుకునే బరువు కూడా మీ మీద పెట్టలేదు కదా, ఓడగట్టే బాధ్యత కూడా మీ మీద లేదు కదా, ఓడలోనికి రమ్మన్నాడు మిమ్మల్ని అంతే. అంటే ఏమొస్తావులే అన్న, ఈ వారం ప్రార్థనకి పానం అలిసిపోయింది. ఏమైంది చెప్పండి? ఏమైంది? ఎందుకు రావాలి ఒక విశ్వాసి ఓడలోనికి, అంటే మందిరంలోనికి, అంటే ప్రార్థనలోనికి? ఎందుకు రావాలి ఒక కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంఘంలోనికి అంటే,
3 పూట్ల నీ శరీరానికి నువ్వు భోజనాన్ని పంపించకపోతే ఇదేమవుతుంది? కనీసం 1 పూట పంపించకపోయినా ఏమవుతుంది? 2 పూటలు పంపించకపోయినా ఏమైద్ది శరీరం? రోజు రోజుకి ఏమైద్ది చెప్పండి? రోజు రోజుకి ఏమైద్ది? ఇంకో మాట చెప్తా. రోజు తింటానే ఉన్నావు, 3 పూట్ల తింటానే ఉన్నావు, స్పెషల్ ఫుడ్లు తింటానే ఉన్నావు, డ్రై ఫ్రూట్లు తింటానే ఉన్నావు, ఓ ప్రోటీన్స్ తాగుతానే ఉన్నావు, కానీ వయసు అయిపోతుంది. బాల్యములో ఉన్న శక్తి వృద్ధాప్యంలో ఉంటుందా? బాల్యములో ఉన్న శక్తి వృద్ధాప్యంలో ఉంటుందా? ఉండదండి, ఉండదు కదా. అలాగే నీ ఆత్మీయ జీవితం కూడా ప్రారంభములో ఉన్నటువంటి ఉజ్జీవం పొయ్యే కొద్దీ సన్నగిలిపోతూ ఉంటుంది. అందుకని నువ్వేం చేయాలా? ఎప్పటికప్పుడు ఈ ఓడలోనే నువ్వు సంరక్షించబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ ఓడలోని, ఈ సంఘంలోని ఈ ఆహారంతో బలపడాలి. మనం ఎంత చెప్పినా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా ముందు కాలం చాలా ఉందిలే అని ఎవరికి ఇష్టం వచ్చిన దారుల్లో వాళ్ళు వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళేది దేవుని పిల్లలైతే కాదు, లోకస్తులు. దేవుని పిల్లలు దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి. మనమంతా ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలా? నిన్ను చూసే దేవుణ్ణి నువ్వేం చేయాలా? చూడాలి. ఆయన నీకేం చెప్తున్నాడు? ఓడలోనికి సిద్ధపడి రమ్మని చెప్తున్నాడు. బ్రతికినంత కాలం ఎక్కడ ఉండాలా చెప్పండి? ఎక్కడ ఉండాలా? బాధాకరమైన విషయం ఏంటంటే, మంచి ప్రార్థనా పరులు కూడా, మంచి భక్తి కలిగిన వాళ్ళు కూడా, మంచి ఆత్మీయులు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అవకాశాల్ని పాడు చేసుకుంటున్నారు. సంఘ కాపరిగా నేనేం చెప్తానంటే, నువ్వెక్కడైనా ఉండు, ఆదివారం, శనివారం, శుక్రవారం దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చారు ప్రత్యేకంగా ఇవి ఆరాధించుకోవడానికి. ఈ ఆరాధనా సమయాల్లో ఖచ్చితంగా నువ్వు వెళ్ళి బలపడాలి. ఎక్కడైనా కానీ వాక్యంలో బలపడాలి. అంతే తప్ప ఉన్న అవకాశాన్ని చెడుకు ఉపయోగించుకున్నాం అనుకోండి, ఓడలోనికి వెళ్ళే అవకాశం వస్తుందా? నోవాహు గారు ఎంత పెద్ద ఓడ కట్టాడని చెప్పాను? ఎంత పెద్దది? ఊరికే దాని ఎత్తి ఎంత? 18 కిలోమీటర్లు అంత ఎత్తు. ఎంత? 18 కిలోమీటర్లు అంటే ఈ నుంచి ఎంత దూరం? ఈ నుంచి 18 కిలోమీటర్లు అంటే ఎంత దూరం? మార్కాపురం 24 కిలోమీటర్లు, 24, 25, 24, 18 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఈ నుంచి అంత పొడవు ఎత్తు కట్టాడంటే ఎన్ని రోజులు పట్టు ఉంటుంది? కట్టేటప్పుడు అంత పెద్దది కట్టినప్పుడు ఊరోళ్ళు ఊరుకుంటారా? నోవాహు ఏం స్వామి పిచ్చేమన్నా పట్టిందా? అంత ఎత్తు కట్టుకుంటావు? ఓడంటే పడవ అంటే ఏదో ఒక కుటుంబం బట్టి అంత కట్టుకోవాలా. నువ్వేదైనా ఆయన ఊర్లు బట్టి అంత కడుతున్నావు. ఎంత పెద్దది? ఊర్లు బట్టి అంత. ఈ నుంచి జంగంగుంట్లో నుంచి తిప్పాయిపాలెం నుంచి చింతలకుంటనా ఏందది? చింతకుంటనా? ఇన్ని ఊర్లు బట్టి అంత కంబం, ఇన్ని ఊర్లు బట్టి అంత కట్టుకుంటున్నావు ఎందుకు స్వామి అని అడగరా? అడిగినప్పుడు నేను ఏం చెప్పుంటాడు? అయ్యా, రేపు భయంకరమైన రోజులు రాబోతున్నాయి స్వామి, మొత్తం నీళ్ళు వస్తాయంట, ఈ భూమే కనపడకుండా చేస్తాయంట, అంత పెద్ద నీళ్ళు వచ్చినప్పుడు ఇంత పెద్ద ఓడ కట్టకమన్నాడు దేవుడు నన్ను. రేపు నా కుటుంబం ఉండాలన్నా మీ కుటుంబాలన్నా రాండి, మీరు కూడా మారండి అంటే వాళ్ళు ఎంత నవ్వు ఉంటారు ఆయన్ని. ఎంత ఎగతాళి చేసాం, ఇంత ప్రార్థన అవసరమా, ఇంత భక్తి అవసరమా, ఇంత గంటలు చెయ్యాలనా, ఇంత నీతిగా బతకాలనా, ఇంత ప్రార్థనలో ఎదగాలనా, ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ పోతారా మీరు అని ఎంతమంది ఎగతాళి చేస్తారు. మరి ఈయన ఆగాడా? గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు. మీరెప్పుడు మిమ్మల్ని మీరు దిగజార్చుకోమాకండి. ఎవరు ఎన్ని ఎగతాళి చేసినా, ఎవరు ఎంత మాట్లాడినా ఈ సంఘములో మీరు నిలబడాలి. ఈ ఓడ కట్టడానికి మాకు కూడా మీరు సహకరించాలి.
దేవునికి స్తోత్రం. మాకు కూడా మీరేం చేయాలా చెప్పండి, ఏం చేయాలా? సహకరించాలా. ఈ ఓడలోనికి మీరు రావాలా. ఈ ఓడలో ఉన్న క్రమాల ప్రకారం మీరు ముందుకెళ్ళాలా. దేవుడు మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వినగలగాల. భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుంది. భయంకరమైన ప్రళయం. ఎంత పెద్ద ఓడ చూడండి. రెండవ మాట, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఆయన్ని చూడగలగాలి. రెండవ మాట చూద్దాం. ఆదికాండములోనే 16వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. దేవునికి ఏం పేరు పెట్టింది ఈమె? ఏం పేరు పెట్టింది? చూచుచున్న. ఎవరిమా? హాగరు. ఎవరిమా? హాగరు. హాగరుకున్న ఒక్కగానొక్క కొడుకు అరణ్యములో, ఎడారిలో తెచ్చుకున్న నీళ్ళు అయిపోతే, అమ్మా దాహం 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 అని ఏడుస్తుంటే, నీళ్ళు ఎక్కడ వెతికినా దొరక్కపోతే ఆ బిడ్డ కొన ప్రాణంతో చావు బతుకుల మధ్యలో ఉంటే వాడిని దూరంగా బాడేసి ఈమె వాడికి ఎదురుగా మోకరించి ఏడుస్తుంది. ఏడుస్తుంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఆమెకు కనబడ్డాడు. దేవుడు ఆమెను చూశాడు. బాగా వినండి, దేవుడు ఆమెను చూశాడు. ఎవరిమా? అబ్రహాము యొక్క భార్య. ఎవరండి ఈమె? చెప్పాలి, ఎవరిమా? మీకు తెలుసా? మక్కా తెలుసా? మక్కా మసీద్ ఎక్కడుంది? సౌదీలోనా? ఎడారిలోనే ఉంది కదా. ఇప్పటికి అక్కడ నీటి ఊట ఉంది. ఇప్పటికి నీరు ముస్లిం సహోదరులు అందరూ కోరుకుంటారు ఏమని, మేము కనీసం ఒక్కసారైనా మక్కాను దర్శించాలి అని. ఎందుకు వాళ్ళకి ఆశ అంటే, మా తల్లికి అక్కడ మా దేవుడు కనపడ్డాడు, మా పితరులను ఆయన అక్కడ కాపాడాడు అని. ఇప్పటికీ అక్కడ ఒక పెద్ద మసీదు కట్టి దాన్ని వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. అక్కడ కనపడింది ఎవరు? మన దేవుడే. వాళ్లకు కనబడింది మన దేవుడే, వీళ్లకు కనబడేది మన దేవుడే, మనకు కనపడేది మన దేవుడే. ఒక్క దేవుడే, కాకపోతే పేర్లు వేరు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మాత్రం ఒక్కడే. దేవునికి స్తోత్రం. అలా పేరును పెట్టి పిలుచుకున్నారు. ఆ చరిత్రని ఇక్కడ రాయబడింది బైబిల్లో. అవంటది, నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను. నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను. నేను అంటాను, ఇస్సాకు వాళ్ళ అమ్మగారు అయ్యమా? కాదు. దేవుడు ఇస్సాకును, షారాని, అబ్రహామును ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము కుమారుడే ఇతను, హాగరు కుమారుడు. ఆయన దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టాడా? కట్టుకున్న భర్త అయినా వదిలేశాడు భార్య మాటిని. కానీ దేవుడు వదిలిపెట్టాడామని ఆ కాలములో అవకాశాలు ఉన్నాయి. అయితే తర్వాత కాలములలో దేవుడు కొన్ని నిర్ణయాలు, కొన్ని చట్టాలు చేశాడు, మనుషులు ఇలాగే బ్రతకాలి అని. భర్త వదిలేశాడు కానీ భార్యని, కొడుకుని దేవుడు వదిలేశాడా? చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, అయిన వాళ్ళే మమ్మల్ని వదిలేశారు, మా వాళ్ళే మమ్మల్ని నాశనం చేశారు, మా వాళ్ళే మమ్మల్ని నష్టం చేశారు, మా వాళ్ళే మమ్మల్ని నట్టేట్లో ముంచారు, మా వాళ్ళే మమ్మల్ని వదిలేశారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వదిలేయొచ్చు కానీ నిన్ను చూచే దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు ఆయన్ని చూడగలగాలంతే. దేవునికి స్తోత్రం. ఆమంటది, నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచాను అని. ఏం పేరు పెట్టింది ఆయనకి? చూచుచున్న. మరి ఈ పేరు వాళ్ళు ఎందుకు పిలుస్తలేరో నాకు తెలియదు. యాక్చువల్గా పిలవాల్సింది ఈ పేరే వాళ్ళు. ఆమె పెట్టిన పేరు అది. ఆమె దేవునికి పెట్టుకున్న పేరు. చూసే దేవునివయ్యా నువ్వు. ఏం పేరు పెట్టింది? చూసే దేవుడు. మనల్ని చూసే దేవుణ్ణి మనం చూడగలిగితే నీ ఇంట్లో ఎలాంటి మరణకరమైన పరిస్థితి ఉన్నా ఆయన బాగు చేయగలడు. ఆమెన్ చెప్పండి గట్టిగా.
నీ పిల్లల భవిష్యత్తు అయిపోయింది, ఇక నా పిల్లలకి ఏమవుతుంది, నా పిల్లలకి ఏమన్నా అవుతుందా, నా పిల్లల పరిస్థితి ఇంతేనా, నా పిల్లలకి ఇంతేనా అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరమే లేదు. నిన్ను చూసే దేవుణ్ణి నువ్వు చూడగలిగితే సావు బతుకుల మధ్యలో ఉన్న నీ పిల్లల్ని రాజుల్ని చేస్తాడు దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎట్లాంటి పరిస్థితుల్లో అయిపోయింది వాళ్ళ జీవితం అనుకుంటే అక్కడి నుంచే దేవుడు తీసుకెళ్ళి నిలబెడతాడు పైకి. ఇక్కడ చేయాల్సింది ఒకటే, నిన్ను చూసే దేవుని నువ్వు చూడాలా. ఏం చేయాలండి? మనల్ని చూసే దేవుని మనం ఏం చేయాలా? చూడగలగాల. అప్పుడు మన పిల్లల భవిష్యత్తు మనం అనుకున్న దానికంటే దేవుడు ఘనంగా చేస్తాడు. మనం అనుకున్న దానికంటే ఘనంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరు? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు చెప్పండి, ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? అందుకే పాట కూడా రాశారు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరేమిటో తెలియదయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? రోజు నిన్ను చూస్తున్నాడు. రోజు నిన్ను దేవుడు చూస్తున్నాడు అని గొంతు కోసిన మేకలాగా రోజు మేము చెప్పిన, బయటికి వెళ్ళాక భయపడుతున్నారా దేవునికి? అదే మందిరంలో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పండి, బయట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పండి, ఏం చేస్తారు? మై సీసీ కెమెరా, సీసీ కెమెరా, ఎవరున్నారని భయపడుతున్నారు? ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తారు, బట్టలు కొనుక్కోవడానికి వెళ్తారు, అక్కడ ఏం పెట్టి ఉంటారు వాళ్ళు? ఎవడో ఒక 10 రూపాయలు 100 రూపాయలు అక్కడ పడేసుకున్నాడు అనుకో, 100 రూపాయలు అని పోయినట్టే పోయి వెనక్కి మన డబ్బులు వద్దురా. మన మీద దొంగతనం వేస్తారా? ఎవరి మీద? ఎవరి మీద? మన మీద దొంగతనం వేస్తారా? 100 రూపాయలు ఎవరో పడేసుకున్నారు, పాప వీళ్ళు సహాయం చేద్దామని అనుకుంటారు, కానీ కెమెరాలో ఏమంటుంది? నువ్వు తీసుకున్నట్టే వస్తుంది. మన మీద దొంగతనం వేస్తారా అని పడుంటే, హలో ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షాప్లో ఎవరో డబ్బులు పడేసుకున్నారు. అదే సీసీ కెమెరా లేకపోతే అంతే, ఈ టనెలో మాయమైపోతుంది. 100 రూపాయలు జోబుకి వచ్చేసి ఉంటుంది. ఏంటమ్మా? ఏం లేదండి, ఏం లేదు, ఏదో శబ్దం వచ్చింది, ఏందా అని నేను కూడా చూస్తున్నా. అదే సీసీ కెమెరా ఉంది అంటే పొర్రపాటున ముట్టుకోరు. ఒక సీసీ కెమెరాకి ఇంత భయపడి మర్యాద ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఒక సీసీ కెమెరాకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే, కరుడు కట్టిన దొంగలైతే దానిని కూడా లెక్క చేయరు. అవసరం లేదు, చూసుకో ఫోటో తీసుకో. కరుడు కట్టిన దొంగలు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు చూస్తున్నారు, తర్వాత మక్కలు ఇరగొడుతున్నారు తెచ్చి. ఎందుకని? కరుడు కట్టారు కాబట్టి వాళ్ళు. కానీ సాధ్యమైనంత వరకు మనిషి సీసీ కెమెరాకి ఏం చేస్తాడు? చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, విలువ ఇస్తాడు, గౌరవం ఇస్తాడు దానికి. ఎందుకంటే అది మనల్ని బుక్ చేస్తుంది. మరి దేవుడు చూస్తున్నాడమ్మ రోజు అంటే, నా పని నాకు మస్తుగా ఉంది, ఎవరు చూస్తారు నిన్ను? నాకు కూడా అనిపిస్తుంది, దేవుడు కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని కానీ పెట్టుంటే బాగుండు. ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇదిగో ఇన్ని తప్పులు లిస్ట్ ఇంటికే వస్తుండాలా. మీకు తెలుసో తెలీదు, హైదరాబాద్లో పెద్ద పెద్ద సిటీలలో ఎవరన్నా లైన్లు క్రాస్ చేసి ముందరగా పోయినా, సిగ్నల్స్ దాటేసినా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంటబడి చలానాలు కొట్టాల్సిన పనిలే. ఫోటో టిక్ అని తీసుకుంటుంది, నెలకి ఇంటికి పంపిస్తుంది బిల్లు. ఎంత? నువ్వు పలానా రోజు లైన్ క్రాస్ చేసావు, దానికి 500. పలానా రోజు నువ్వు సొర్రని స్పీడ్కి వెళ్ళిపోయినావు, నువ్వు పోవాల్సిన దానికంటే కూడా, ఇదిగో దీనికి 500. మొత్తం లిస్టు పంపిస్తారు ఇంటికి.
అట్లాగిన మనకు కూడా లిస్ట్ వచ్చింటే ఖచ్చితంగా భయపడేటోళ్ళు అందరు దేవునికి. ఆయన లిస్టు పంపించాడు కదా, ఎందుకంటే ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఏం చేస్తున్నాడు? ప్రేమతో మనల్ని క్షమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని చూసే దేవుణ్ణి మనం కూడా చూడగలగాలి. అలా చూడగలగాలి అంటే ఖచ్చితంగా భక్తి, భయము, నీతి, ఇవి 3 మనలో ఉండాలి. ఇవి ఉన్నప్పుడే మనం ఆయన్ని చూడగలం, ఆయన మనల్ని చూడగలడు, మన పరిస్థితులన్నీ మార్చగలడు. మీరు ఇంకొకరికి వచ్చి చెప్పాలి, నాకు కూడా చెప్పాల్సిన అవసరంలో, మీరు మీ ఇళ్ళల్లోనే మీరు ఏడ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు భగవంతుడు అక్కడే మిమ్మల్ని దర్శిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మీ ఇళ్ళల్లోనే అద్భుతాలు చేస్తాడు. అట్లాంటి పరిశుద్ధమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. 3వ మాట చెప్పి నేను ముగిస్తా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. యెహోవా చూచెను. మోషే మోషే అని ఆయన్ని పిలిచాడు. చాలు, నా వైపు చూడండి. మోషే గారు గొర్రెల్ని మేపుకుంటూ దేవుని పర్వతానికి వచ్చాడు. అక్కడ పొద మండుతుంది కానీ బూడిద అవతలేదు. మంట ఉంది, కాలుతుంది, కానీ బూడిద అవ్వడంలా. సహజంగా పొదకు మంట పెడితే ఏమవుతుంది? కాలి బూడిద ఇది కాసేపట్లో. ఇది ఎంతకీ అవ్వడంలా. ఏంటి ఈ వింత అని చెప్పి, ఆ వింత ఎవరికి కనపడింది? ఆ వింత ఎవరికి కనపడింది? మోషే గారికి. ఈయన ఆ వింతను చూడడానికి పైకి వచ్చాడు, పర్వతం మీదకి. ఈయన పైకి రావడం, ఈయనని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు చూచినప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? దేవుణ్ణి చూడగలిగిన స్థితిని సంపాదించుకున్నాడు. ఎవరిని? ఆ వింతను చూడగలిగాడు. ఆయన చూడగలిగి అక్కడికి వచ్చాడు. కానీ లోకపరంగా చూసుకుంటే ఏ స్థితిలో ఉన్నాడైనా? చాలా దయనీయమైన పరిస్థితి. ఇల్లరికం పోయాడు. ఏం పోయాడు? దయనీయమైన పరిస్థితి మోషే గారిది. ఇల్లరికం పోయాడండి. ఎవరి దగ్గర బతుకుతున్నాడు? ఇల్లరికం పోయిన అల్లుడికి గౌరవం ఉంటుందా? చెప్పండి, గౌరవం ఉంటుందా? అలా మామ ఏం చేశాడు? ఓ మోషే, గొర్రెల మేపకరాపా అంటే ఈయనండి, ఎవరు అనుకున్నావు? నేను ఐగుప్తు దేశంలో సకల విద్యా ప్రావీణ్యుని, ఈట తిప్పానా? ఈట తర్వాత దిప్పుదులే కానీ గొర్రెలు మేపుకరాపో. నువ్వంత పెద్ద పోటుగాడి అయితే ఆడికో పోతుంటివి, మా ఇంటికి వస్తుంటివా అంటారా? అంటారా? ఇప్పుడు ఇల్లరికం పోయిన వాళ్ళు ఏమంటారు? మర్యాద పెడతారా? ఏమండి, మర్యాద పెడతారా? ఏమంటారు? నువ్వంతా సకల విద్యా ప్రావీణ్యాలు, ఆడికోపో, నా బిడ్డను కూడా తీసుకోపో, నా కొంపలో ఎందుకు పడి ఉన్నావు అని అంటారా? పైకి అనకపోయినా పక్కింటలతో ఖచ్చితంగా అంటారు. నిజమండి, మనుషుల బుద్ధులే అంత. పైకేమో ఈ పిల్లి కూడా పాలు తాగుతుంది అన్నట్టుంటారు, కానీ పక్కన వాళ్ళ చెవులు కొరికి 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 మా ఇంట్లో వాడి తింటుంటారమ్మా, మా ఇంట్లో వచ్చు కదా వాళ్ళ ఇంటికి. మోషే గారికి కూడా ఎన్ని పాపం, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో. ఆయన స్టేజీ వేరు. దయనీయమైన పరిస్థితి. అత్తగారింట్లో బతుకుతున్నాడు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా? ఒక్క గుద్దుకు ఒకప్పుడు ఒకరిని చంపాడు, ఇసుకలో బాధి పెట్టాడు. నేను చంపుతా అన్న, గొర్రెలు ఎత్తుకొని పోయి రాపో, నాకంత టాలెంట్. గొర్రెల్ని జాగ్రత్తగా మేపుకొని రాపోనైనా ఇంటికి వస్తేనే మళ్ళీ బువ్వ పెడతాం రాత్రికి. అంటే మోషే ఎంత బాధపడిపోయి, ఎంత నలిగిపోయి, ఎంత బాధలు అవమానాలు పడి ఉంటాడో. 40 సంవత్సరాల పాటు గొర్రెల్ని మేపుకుంటా ఆయన ఎవరు ఆయనే మర్చిపోయాడు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోలా. ఏంటో చెప్పనా? దేవుణ్ణి చూడడం మాత్రం మర్చిపోలా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
ఆ వింత కింద ఎక్కడో మేపుకుంటున్న ఈయన కనపడింది. నేను అంటాను, చాలామంది గొర్రెల కాపర్లు ఉండొచ్చు, చాలామంది ప్రజలు ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఈయనకొక్కడికే కనపడ్డాడు ఆయన. నీకు ఆయన కనబడేటట్లుగా నీవు నిలబడాలి. అప్పుడు నీ దయనీయమైన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎవరెవరు నిన్ను అవమానపరిచారో, ఎవరెవరు నిన్ను హేళనగా మాట్లాడారో, ఎవరెవరు నీ యొక్క పరువును తీశారో, ఎవరెవరు నిన్ను తగ్గించి మాట్లాడారో, వాళ్ళందరి ఎదురుగా నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఈయన ఎవరు చూశారు అక్కడ పర్వతం మీద? మోషే గారిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుణ్ణి ఈయన చూశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మాటలు ప్రారంభమయ్యాయి. మరి ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు, దేవునితో మాట్లాడావా? దేవుణ్ణి చూడగలిగావా? ఒక్కసారి మాట్లాడి చూడు, లైఫ్ మారిపోద్ది. ఒక్కసారి ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకో, నీ జీవితమే మారిపోద్ది. నువ్వు అసలు ఇట్లా ఉండవు, కంప్లీట్గా మారిపోతావు. ఆ అనుభవమే ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఆయన ధన్యత, ఆయన భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇవ్వగలడు. అప్పటిదాకా గొర్రెల్ని మేపుకుంటున్న ఆ కర్రే ఇప్పుడు ఏమైంది? ఆయన చేతిలో అద్భుతాలు చేసే కర్రగా, మహిమలు చేసే కర్రగా మారిపోయింది. మన లైఫ్ కూడా అంతే. నువ్వు ఒక్కసారి దేవుణ్ణి చూస్తే ఎందుకు పనికిరాదు అని అనుకున్నదే నీ ఇంట్లో నిన్ను ఘనంగా తీసుకెళ్ళగలదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఇది వేస్ట్, దీనివల్ల నాకు నష్టమే, దీనివల్ల ఏ ఉపయోగం లేదు, ఇది ఉపయోగం లేని కర్ర అని అనుకుంటావు కదా, ఆ కర్రనే దేవుడు తలగా నిలబెడతాడు. ఎక్కడెక్కడ తల దించావో అక్కడే తలెత్తుతావు. యథార్థంగా నువ్వు ఎవరిని చూడగలగాల? చెప్పండి, ఎవరిని? దేవుణ్ణి చూడగలగాలి. ఆయన నిన్ను చూస్తున్నాడు ప్రతిరోజు. నువ్వు ఆయన్ని ఎప్పుడు చూసావు? నువ్వు పిండముగా ఉన్నప్పటి నుండి నిన్ను చూస్తూనే ఉన్నాడు. మరి ఒక్కసారన్నా చూసావా ఇప్పటిదాకా? ఒక్కసారన్నా చూసావా ఇప్పటిదాకా? ఏ పాటికి మనలో చాలామంది, కొంతమంది ఉన్నారు, ఆడ అద్భుతాలు, ఈడ అద్భుతాలు, ఈడ అద్భుతాలు, ఆడ అద్భుతాలు, ఆడ నూనెలు, ఈడ నూనెలు, ఆడ ఆ కార్యాలు, ఈడ ఈ కార్యాలు అంటే పరుగులు తీస్తూనే ఉన్నారు. నీకు ఓ మాట చెప్పనా, అక్కడ అద్భుతాలు చేపిస్తుంది ఎవరో కాదు, నీ భర్త, నీ యజమానుడే అక్కడ వాళ్ళ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. నీ ఇంట్లో పెట్టుకొని నీ దేవుణ్ణి యాడుగో పరిగెత్తుతానంటావేంటి? నీ దగ్గర పెట్టుకొని నీ దేవుణ్ణి ఎవరో అద్భుతాలు చేస్తారంటావేంటి? అద్భుతాల కోసం, మహత్కార్యాల కోసం, సూచక్రియల కోసం అక్కడికి ఇక్కడికి కాలుగాలిన పిల్లిలాగా పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నీ దేవుణ్ణి నువ్వు చూడగలిగితే, నీ యజమానుని నువ్వు చూడగలిగితే నీ ఇల్లే స్వర్గంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మధ్య ఒక ఆయన అంటాడు, మా వాళ్ళు అక్కడెక్కడో నంద్యాల దగ్గర ఎవరో ఒక ఆయన ప్రార్థనా పరుడు, అద్భుతాలు ఈ చేస్తున్నాడు ఈ చేస్తున్నాడు అని పోతున్నారన్న. నేనేం వద్దన్నాను, మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు కానీ ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏంటి అని అన్నాను. అయినా మా వాళ్ళు వినట్లేదన్నా, పోతానే ఉన్నారు, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారంటే నేను అనుకున్నా, వాళ్ళకి ఆ నమ్మకమేమో. అంటే మేము అక్కడికి పోతేనే, మేము ఇక్కడికి పోతేనే, మేము ఇంకో చోటికి పోతేనే దేవుడు ఏదైనా చేస్తాడు అన్న ఆ నమ్మకంతోనే ఉన్నారేమో, అలాగే పోతున్నారు. మీరు అట్లా ఉండమాకండి. మీరున్న చోటే దేవుడు మీ దగ్గరికి రాగలడు. మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఇంట్లో రాగలడు, మందిరంలో ప్రార్థన చేసుకుంటే మందిరానికి రాగలడు, మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేసుకుంటే అక్కడికి రాగలడు. మిమ్మల్ని బాగు చేయగలడు ఆయన, మీ ప్రతి కన్నీళ్లు తుడవగలడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మిమ్మల్ని చూసే దేవుణ్ణి మీరు చూడగలిగితే చాలు, మీరు మాట్లాడగలిగితే చాలు. ఆ స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరందరూ ఆ స్థాయికి రావాలి, మీరందరూ ఆ స్థాయికి రావాలి.
ఎక్కడుంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం కావాలి. మీకు ఒక మాట చెప్పనా, ఒక్క మాట చెప్పి ముగిస్తా. బిలాము అనేటటువంటి సోదె చెప్పుకునేవాడు ఎవరండి? బిలాము అనే వ్యక్తి సోదె చెప్పుకునేవాడు. మనకు సోదె చెప్పేవాళ్ళు ఎక్కడ? ఆ చిలక పట్టుకొని తిరుగుతుంటారు. ఏమని సోదె చెబుతామండి, సోదె జరిగింది చెబుతామండి, జరగబోయేది చెబుతామండి. మా నాలుక మీద నిమ్మకాయ అంత మచ్చ ఉందండి, మేము చెప్పిందల్లా జరుగుద్దండి, మేము ఆ కోణ నుండి వచ్చామండి, మేము ఈ కోణ నుండి వచ్చామండి అని చెప్తుంటారు. చూసారా? చిలకని తీసుకొచ్చి దానికి ఉపవాసం పెట్టి ఒక టమోటా వేస్తారు. ఆ టమోటాను చూసుకునేది వెంటనే బయటకు వస్తుంది. దానికి ట్రైనింగ్ ఇచ్చుంటారు. అమ్మా చిలకమ్మ, నువ్వు పలికే పలుకు పలకమ్మ అనగానే అది ఒక ముక్క తీసిస్తుంది. దాంట్లో ఏమన్నా ఉండని. ఎంతమందికి ఇచ్చుంటాడు వాడు? అది ఆ 4 ముక్కలే ఉంటాయి. దాన్ని ఎంతమందికి ఇచ్చుంటాడు? నేను అంట ఊరి ఆడికిడికి చెప్పే బదులు నీకే చూసుకోవచ్చుగా. నీ జాతకం ఎప్పుడు మారుద్దో నువ్వే చూసుకోవచ్చు. వీడి జాతకం వీడికి తెలుసు. 24 గంటలు జీవితకాలం చిలకతోనే బతకాల. నీకు మార్పు రాదండి. ఎందుకు? నా బతికి ఇంతేనండి, అందరికి చెప్పుకుంటావు. ఎవరు చెప్పారు నీ బతుకు అంతే అని? చిలకని తీసి పక్కన పడి కష్టపడి పని చేసుకో. సోదె చెబుతామండి ఈ టైప్ అన్న క్యాండిడేట్ అనమాట. ఎవరైనా బిలాము. ఎవరు? బైబిల్లోనే ఉన్నాడు బిలాము. అతను ఇశ్రాయేలీయుడు కాదు, సోదెలు చెప్పుకునేటోడు, పూజలు చేసుకునేటోడు. ఆ పూజ ఈ పూజ ఆ పూజ బలిస్తుంటాడు. తీసుకురాపో 4 7 కట్టు ఆడబెట్టు ఏడబెట్టు ఇది మనకి ఇస్తుంటారు. చూసారా? వేసి రక్తాన్ని చిందిస్తారు. చూసినారా? అది ఎవరో చేయలే, బిలాం చేశాడు. ఈయన దగ్గరికి రాజులు కూడా పోయేవాళ్ళు. ఈయన ఎక్కడ బలిస్తే అక్కడికి దేవుడు వచ్చేవాడు. వచ్చింది కూడా ఎవరు? మళ్ళా మన దేవుడే. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఎందుకు పోతావు నువ్వు వాడికి? మేమేమో 24 గంటల నీ కోసమే చేస్తుంటే ఆడు పిలిస్తే ఆడికి పోతావు, వీళ్ళు పిలిస్తే వీళ్ళకి అడిగిపోతావు, అన్ని చోట్లకు పోయేది నువ్వే. మళ్ళీ నన్నే ఆరాధించని మా కాడికి వచ్చి చెప్తావు. ఎందుకు పోలాల కాడికి? నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, బిలాం పిలిస్తే బిలాం కాడికి పోతాడు, ఆగరు పిలిస్తే ఆగరు కాడికి పోతాడు. మళ్ళీ వచ్చి ఏమంటాడు? నేనే దేవుణ్ణి అంటాడు. నువ్వు వాడికి పోబట్టే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు వాడికి పోబట్టే కదా, అక్కడ కూడా నువ్వు చేయబట్టే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము నమ్ముకున్న దేవుడే గొప్పవాడని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ కాడికి పోబట్టే కదా వీళ్ళు చెప్తున్నారు మేము నమ్ముకున్న దేవుడే గొప్పవాడని. మరి మా కాడికి వచ్చేమో వీళ్ళు ఎవరు కాదు, నేను మళ్ళీ మా కాడ అంటావు. ఏందయ్యా ఇది అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక్కడే దేవుడు అంటాడు, వాళ్లకు నేను అలా ప్రత్యక్షమయ్యా, వీళ్లకు నేను ఇలా ప్రత్యక్షమయ్యా, నీకు మాత్రమే నేనుగా ప్రత్యక్షమయ్యా. దేవునికి స్తోత్రం. వాళ్ళకేదో అడిగింది ఇస్తున్నా, వీళ్ళకేదో అడిగింది ఇస్తున్నా, కానీ నీకు మాత్రం నా ఆస్తి రాసిస్తున్నా. మన కోసం ప్రాణం పెట్టాడు కానీ బిలాం కోసం పెట్టలా. మన కోసం ప్రాణం పెట్టాడు కానీ వీళ్ళ కోసం ప్రాణం పెట్టలా. బిలాము ఎన్ని చేసినా దేవుడు వచ్చి మాట్లాడుతున్నా. చాలా బాగుంటుంది ఆ మాటలు మీరు బైబిల్లో చదువుకుంటే. ఈయన వెళ్ళి ఎక్కడికక్కడ వధించినప్పుడల్లా వస్తున్నాడట, మాట్లాడుతున్నాడట. పైగా అక్కడికి వచ్చి దేవుడు ఏం చెప్తాడో చెప్పనా? అక్కడికి వచ్చి, బిలాము నువ్వు శాపాలు పెడితే అందరికీ శాపాలు జరుగుతాయని అందరు నమ్ముతున్నారు కదా, నువ్వు ఎవరికన్నా శాపాలు పెట్టు, కానీ ఇదిగో నా పిల్లలకు మాత్రం శాపాలు పెట్టమాకు అని చెప్పాడు. నా పిల్లలకు మాత్రం శాపాలు పెట్టొద్దు అని ఆయనకి చెప్పింది ఎవరు? ఈయనే. పెట్టొద్దు అని ఆయనకు ప్రత్యక్షమై చెప్తుంది నీవే, మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని నడిపిస్తుంది నీవే. అంటే ఎంతమంది ఉన్నారా అంటే ఎవరు లేరు, ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన సర్వాంతర్యామి. పడిపోయిన దేవదూతలు వాళ్ళ మహిమను కోల్పోవడం వల్ల వాళ్ళల్లో మిగిలిన కొన్ని శక్తుల వల్ల దేవతలుగా పరిగణించబడ్డారు. బైబిల్లో క్లియర్గా రాయబడింది వాళ్ళు దేవతలే, వారి శక్తులు దేవుని కంటే తక్కువ అని. ఎందుకంటే సృష్టించబడినటువంటి ఆయన ద్వారానే వీళ్ళు కూడా సృష్టించబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నారు సృష్టికర్త అయిన దేవునికి. సంతోషం. కానీ ఆయన పేరు చెప్పాడు ఏమని? నేను ఉన్నవాడను అనువాడను, నా పేరు యెహోవా. ఆయనే కుమారుడైన ప్రభువుగా,
ఆయనే పరిశుద్ధ ఆత్మయ్య ఉన్న దేవునిగా, ఒకే దేవుడై ముగ్గురిగా ఆయన మనలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసి ఆయనకు కనబడాలి, ప్రతి విశ్వాసి ఆయనను చూడగలగాలి. ఆమేన్ చెప్పండి. మీరంతా ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? ఎవరిని చూడాలా? ఎవరిని చూడడం కొరకు భక్తి చేయాలా? దేవుడు మాత్రమే మీకు కనబడాలి. ఆయన కనపడ్డా మీ లైఫ్ మొత్తం మారిపోద్ది. ఆయన్ని చూడగలిగారా, మీ పిల్లల భవిష్యత్తు మారిపోద్ది. మీరు అనుకున్న దానికంటే ఘనంగా దేవుడు నిలబెడతాడు. మీరు ఆయన్ని చూడగలిగారా, రాబోతున్న భయంకరమైన ప్రళయములో నుండి దేవుడు మనలందరినీ తప్పించబోతున్నాడు. ఆమేన్. మనం ఆయన్ని చూడగలిగితే ఎక్కడ అవమానపరచబడ్డామో అక్కడే దేవుడు మళ్ళీ మనల్ని కనపరుస్తాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రములు నాయన. గడిచిన పునరుద్ధానము నుంచి నేటి పునరుద్ధానము వరకు తండ్రి, మీరు మమ్మల్ని సజీవులుగానే నాయన నిలబెట్టినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము తండ్రి, నీకు స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున స్తుతిస్తారో వారి మధ్యన నేనుంటానని సెలవిచ్చిన